తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పార్లమెంటులో మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తూ నారీ శక్తి వందన్ అధినియం బిల్లు పెట్టనున్న నేపథ్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన మహిళా నాయకులతో కలిసి నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని ఆమె కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలన్న ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాన్ని భారతదేశ చరిత్రలో చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. గతంలో నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తి హక్కు కల్పించి విప్లవాత్మక మార్పుకు నాంది పలికారని, అదే బాటలో చంద్రబాబు నాయుడు మహిళల ఆర్థిక స్వావలంబనకు అడుగులు వేశారని ఆమె గుర్తు చేశారు. స్థానిక సంస్థలు, ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆమె ప్రశంసించారు. మనం ఎన్నో రోజులుగా ఎన్నో అవాంతరాలు, ఎన్నో భావోద్వేగాలు, ఎన్నెన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ మహిళా బిల్లు రానే వచ్చింది. అది ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో రేపు 16వ తేదీ నుంచి 18వ తేదీ లోపల దాన్ని ప్రవేశపెట్టబోతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి నిజంగా మనమందరం కూడా శిరస్సు వంచి నమస్కరించాలి. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములైన అందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, ముందుగా మనం ఇంత గొప్ప విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకు అందిస్తున్నందుకు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, ఇద్దరికీ కూడా భారతదేశ మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను దశాబ్దాల నిరీక్షణ, జనాభాలో సగమైన కోట్ల మంది మహిళల ఆత్మ గౌరవానికి గుర్తింపు పొందబోయే రోజు రేపు మన ఈ ఏప్రిల్ 16వ తేదీ ఎప్పటికీ మర్చిపోని రోజుగా చరిత్రలో నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనమందరం, మనకు తెలుసు, మహిళలమైనందుకు ఈరోజు ఎప్పుడు కూడా ఇటువంటి ఒక బిల్ వస్తుంది అని చెప్పి ఎప్పుడో ఊహించిన మన తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో 9% రిజర్వేషన్ మహిళలకి అని చెప్పి చెప్పారు. 9% ఆయనే రిజర్వేషన్ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకు ఆస్తి హక్కు కూడా ఆయనే తీసుకురావడం జరిగింది. మహిళలను ఎంతో ఉన్నత స్థానంలో ఆనాడు ఎన్టీఆర్ గారు కూర్చోబెట్టారు. దానిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఆత్మ గౌరవాన్ని కానీ, ఆర్థిక ఆలంబనని కానీ ఇచ్చి మహిళ ఆర్థికంగా నిలబడే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి ఎప్పుడు మహిళలకి అండగా ఉండే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పుడు ఈ బిల్ మనకి రావడం చాలా గొప్ప విషయం. ఒక మహిళ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా పైకి కనిపించకుండా ఏ రకంగా అయితే ఇల్లు చక్కబెట్టుకుంటుందో, అదేవిధంగా ఒక మహిళ చట్టసభల్లోకి వస్తే ఈరోజు ఆ అట్టడుగు ప్రజానీకానం దగ్గర నుంచి ఆ నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే అయినప్పుడు అట్టడుగు ప్రజానీకానికి ఏమేమి అవసరాలు ఉంటాయో ఒక మహిళ ఎంతో తనకున్న ఓర్పుని, శక్తిని ఈరోజు ప్రదర్శించి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగబోతుంది అని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న లాస్ట్ ఎలక్షన్స్ లోనే మన నెల్లూరు జిల్లాకు వస్తే ఆల్మోస్ట్
మూడు సీట్లు 10 సీట్లలో ఆ రోజే 33% అన్నట్టు అనౌన్స్ చేశారు మహిళల ఔన్నత్యాన్ని గమనించి. అందులో ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో మహిళలు ఎన్నో ఉద్యమాలకి శ్రీకారాన్ని చుట్టున్నారు. సారా ఉద్యమం అయితేనేమి మన నెల్లూరు జిల్లా నుంచే మొదలైంది. ఇలాంటి ఎంతో మంది ధైర్యవంతులు కలిగిన మన నెల్లూరు జిల్లాలో లాస్ట్ లో ఒక పాప ఇదైంది. కానీ నేను ఇప్పుడు అలాగే మన సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ గారికి ఈరోజు చట్టసభలో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం మేమందరము కలిసి కూటమి ప్రభుత్వంలో. అది నిజంగా చాలా గర్వించదగిన విషయం. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా అత్యున్నత స్థానానికి తీసుకెళ్లి 33% రిజర్వేషన్ అనేది చేసి చూపిస్తాము అని చెప్పి ఈరోజు మనకి అండగా నిలిచిన కూటమి పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం అందరం కూడా మహిళలము రాజకీయాల్లోకి వస్తున్నాము, మేము ముందుకు వస్తున్నాము అని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చి ఈరోజు ఒకరికొకరు ఇన్స్పిరేషన్ అవుతూ రాజకీయాల్లోకి వస్తున్నాం. ఎందుకంటే 10 మందికి మంచి చేయాలని, సేవ చేయాలని ఒక ఉన్నతమైన భావాలతో ఒక మహిళ రాజకీయాల్లోకి వస్తున్నాం. వీళ్ళని ప్రొటెక్ట్ చేసే, ఈ మహిళలను అందరినీ ప్రొటెక్ట్ చేసే ఒక చట్టం కూడా తీసుకురావాలని చెప్పి నేను ఈరోజు ప్రభుత్వాలన్నింటినీ కూడా కోరుకుంటున్నాను. అది చాలా ముఖ్యం. మహిళ ఈరోజు అంతకుముందు అన్నారు ఏం చేస్తారు మహిళలను, ఎంతో మంది సర్పంచ్లుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా ఎంతో మంది ఎంతో అత్యున్నతంగా పనులు చేసి ప్రజలకి అండగా నిలవడం జరిగింది. వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి ఏం చెయ్యాలి అని చెప్పి వాళ్ళ అవసరాలు తెలుసుకొని చెయ్యాలి అంటే వాళ్ళకి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని కూడా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మనం ఈ 33% రిజర్వేషన్ వచ్చింది, మహిళలు ముందుకు వస్తున్నారు, మహిళలు రాజకీయాల్లో ఎంతో శక్తివంతం అవుతారు అని చెప్పే ప్రతి ఒక్క నాయకులు కూడా ఆ మహిళల్ని మేమైతే ధైర్యంగా అడిగేసి ముందుకు వస్తున్నాం. కానీ ఆ మహిళల్ని ఎంత ముందుకు తీసుకొచ్చే నాయకులు ఉన్నారో వాళ్ళని మళ్ళీ అణగదొక్కే నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా సరైన చట్టాలు తేవాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ ధన్యవాదాలు. మహిళలకు 33% రిజర్వేషన్ అనేది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు 16వ తేదీ పార్లమెంట్ వేదికగా అనౌన్స్ చేస్తున్న సందర్భంలో ఆ బిల్లు ఆమోదం పొందడానికి మనకు కూడా ఒక మద్దతుని ఇస్తూ సంపూర్తిగా సంఘీభావం తెలుపుతూ ఇవాళ ఇక్కడ మన ప్రెస్ మీట్ ఏర్పరచుకోవడం జరిగింది. అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంత మహిళా పక్షపాతిగా ఎందుకున్నారు? చట్టసభల్లో మహిళలకి 33 రిజర్వేషన్ అనేది ఎంతో పోరాటం అనంతరం తీసుకురావడం ఎందుకు అని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజలు స్త్రీల కోసం ఎన్నో పథకాలను ఆర్థికంగా సామాజికంగా వృద్ధిలోకి రావాలని ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ 33% రిజర్వేషన్ చట్టసభల్లో మహిళలకు అవసరము అనే కోణంలో ఆయన ఇలా చట్టసభల్లో మహిళలకి ఆధిక్యం అనేది కావాలనే ఉద్దేశంతో చేయడం అనేది మహిళా పక్షపాతంగానే చెప్పుకోవచ్చు. దాని యొక్క మూల కారణం ఉంది. రాబోయే 2047 సంవత్సరానికి వికసిత భారత లక్ష్యాన్ని పూర్తి చేయడానికి వికసిత భారత్ 4 స్థానాలైన మహిళలు, యువకులు, రైతులు, వీటితో పాటు మహిళల యొక్క అభివృద్ధి అనేది దేశవ్యాప్తంగా జరిగితే మన దేశం ముందు వైపు ఉంటుందని, వికసిత భారత లక్ష్యాన్ని సాధించవచ్చనే ఉద్దేశంతో మహిళలకి 33% రిజర్వేషన్ అనేది ఆయన ఫామ్లోకి తీసుకొచ్చారు. ఈరోజు మేము మహిళలందరూ కూడా చాలా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఆనాటి నుంచి కూడా మహిళలు అంటే వంటింటికే పరిమితమయ్యి ఎవరు కూడా ఉద్యోగపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, తల్లిదండ్రులు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మహిళల్ని. కానీ ఈరోజు మహిళల యొక్క ఉనికి, వారి యొక్క ధైర్యం, సాహసాలన్నీ కూడా సమాజానికి తెలియపరచాలి. మహిళలు వంటింటికే పరిమితం కాదు, వాళ్ళు చాలా శక్తివంతులు. వాళ్ళు బాధ్యతగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఉన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి మహిళలు.
వారి యొక్క శక్తిని దేశానికి మహిళలకు తెలియపరచడం ఉద్దేశంతో ఈరోజు మహిళా రిజర్వేషన్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు, మహిళలకి ఈ బిల్లు పెట్టడం అనేది ఒక చట్టమే కాదు, మహిళల్లో ఉన్నటువంటి ధైర్యాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బయటికి తీసుకురావాలి, మహిళల యొక్క వాళ్ళ యొక్క ఉనికిని తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క చట్టాన్ని అమలుపరచడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఈ రోజు ఏం జరుగుతుందనేది మనం అందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాబట్టి ఈ రోజు ముఖ్యంగా మన నరేంద్ర మోదీ గారు 33% మహిళలకి రిజర్వేషన్ తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా 14% రిజర్వేషన్ తో ఉన్నాం. ఈ రోజు 23వ సంవత్సరంలో మనకు ఇది ఆమోదం జరిగింది. అయినా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లకుండా, అదేవిధంగా మహిళలకి ఎటువంటి రక్షణ అనేది లేకుండా ఎక్కడైనా కూడా రిజర్వేషన్లు చెప్తున్నారే గాని దాన్ని పాటించిన దాఖలాలు లేదు. ఈ రోజు మన నరేంద్ర మోదీ గారు రేపు జరగబోయే 16, 18 ఒక పార్లమెంట్ లో దీన్ని తీసుకొని వచ్చి మనకు 33 రిజర్వేషన్ ని జరిపిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు తీసుకుంటే మన రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి విషయంలో కూడా నరేంద్ర మోదీ గారు ముందుండి అన్ని విషయాల్లో కూడా ఏ విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో అదే విధంగా మనకు మహిళలందరికీ కూడా ఒక ధైర్యాన్ని కల్పించి 33% ద్వారా మనకు చట్టసభల్లో కూడా మనం అందరం కూడా ఈ రోజు పురుషుల కంటే మనం ఏ విషయంలో కూడా తక్కువ కాదు అనే విధంగా మనకు నరేంద్ర మోదీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. మహిళా రాజకీయ శక్తికి చారిత్రాత్మక న్యాయం 33% రిజర్వేషన్ బిల్లు ఇది మన అందరి ఘన విజయం అని మహిళలందరూ మరొకసారి చెప్పుకోదగ్గ విషయం అండి. ఇది రిజర్వేషన్ బిల్లు మాత్రమే కాదు, మహిళల సర్వానికి ఇచ్చిన గౌరవం. ఇది చట్టం మాత్రమే కాదు, సమాజ మార్పుకు కూడా శ్రీకారం చుడుతుంది. దేశ రాజకీయ చరిత్రలో మహిళా 33% రిజర్వేషన్ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం దూరదృష్టికి మన నిదర్శనం. అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారత దిశగా తీసుకున్న ఈ అడుగు దేశ భవిష్యత్తుని మారుస్తుంది. అలాగే మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారండి, కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగిన మహిళ రాజకీయాల్లోకి రావాలి అని పిలుపునివ్వడం జరిగింది.